దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. తమిళనాడు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ఫార్ములాను అమలు చేయాలని ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చూస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో కెరటంలా దూసుకొచ్చిన అగ్రశ్రేణి నటుడు విజయ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అంటారు. తమిళగ వెట్రి కళగం టీవీకి అనే పార్టీని సొంతంగా స్థాపించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పట్టుదలగా వ్యూహరచన చేస్తున్నారు. జయలలిత మరణం, ఆ తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న అన్నా డిఎంకే పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే మాత్రం ప్రజల్లో తమకు ఆదరణ ఉందని, మళ్ళీ తామే అధికారంలోకి వస్తామనే ధీమా అటు స్టాలిన్ ఆ నేతలు కనపరుస్తున్నారు. సర్వేల్లో కూడా డిఎంకేకు కాస్త సీట్లు తగ్గినా మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. అయితే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చూసాం. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిస్థితులపై తనదైన విధానంలో పరిశీలన చేసి ఒక అంచనాకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ అన్నా డిఎంకేతో జతకట్టాలని, ఓట్లు చీలితే అధికార పార్టీకి మేలు జరుగుతుందని విజయ్కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. విజయ్ పార్టీకి 20%, అన్నా డిఎంకే పార్టీకి 25% వరకు ఓట్లు పడే అవకాశం ఉందని, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి సీఎం పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవిని మీరు తీసుకునేలా ముందే ఒప్పందం కుదుర్చుకోవాలని విజయ్కు పీకే సూచించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఫార్ములాతో ముందుకెళ్లి పవన్ కళ్యాణ్ విజయం సాధించారని, ఇక తమిళనాడులో కూడా అదే తరహాలో ముందుకెళ్ళడం మంచిదని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. చూద్దాం తమిళనాడులో ఏం జరుగుతుందో. మెయిన్గా ఈ తమిళనాట డిఎంకేను పడగొట్టాలంటే పొత్తులు తప్పనిసరని విజయ్ను ప్రశాంత్ కిషోర్ ఒప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఫార్ములా ఏంటో బయటకు లీక్ అయినట్లుగా తమిళనాడులో గుప్పమంటోంది. ఆ ఫార్ములా ఏమిటంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ ఉప ముఖ్యమంత్రిగా, అన్నా డిఎంకే చీఫ్ పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారట. ఈ విషయంపై తమిళనాడు రాజకీయాల్లో గగ్గోలు రేగుతోంది. పళనిస్వామి మాస్ లీడర్ కాదు, విజయ్ పూర్తిస్థాయి మాస్ లీడర్ అనుకోవచ్చు. ప్రతి ఊళ్ళో ఆయనకు అభిమాన సంఘం ఉంటుంది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎవరూ ఊహించుకోలేరు. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ను చూపించి ప్రశాంత్ కిషోర్ ఆయన ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదనకు అంగీకరించినట్లుగా చెప్తున్నారు. కానీ ఈ విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. అన్నా డిఎంకే తమిళనాడులో బలంగానే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు, కానీ కోర్ ఓట్ బ్యాంక్ మాత్రం చెక్కు చెదరలేదని తెలుస్తోంది. అయితే ఆ ఓటర్లంతా డిఎంకేను వ్యతిరేకించేవారే. ప్రత్యామ్నాయం లేకనే అన్నా డిఎంకేతో ఉన్నారని, విజయ్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తే వారితో ఆ ఓటర్లంతా వెళ్తారన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే పలువురు అన్నా డిఎంకే సీనియర్ నేతలు విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్తున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ విజయ్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన విషయం నిజమే అయితే టీవీకే అధ్యక్షుడి స్పందన ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఆయన ఒప్పుకునే అవకాశం లేదని, ఎవరికో డిప్యూటీగా ఉండేందుకు ఆయన రాజకీయాల్లోకి రాలేదని చెప్తారని భావిస్తున్నారు. పొత్తులు ఖరారు కాకపోతే డిఎంకే విజయం నల్లేరుపై నడక అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.